మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పై కార్యాచరణ, కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ బూటకప్పు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై గడప గడపకు ప్రచారం చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చాకలివాడలో భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరిన గోడ కూలడంతో సమ్మయ్య అనే వ్యక్తికి చెందిన 15 మేకలు మృతి చెందాయి. తనకు జీవనోపాధినిచ్చే మేకలు మృతి చెందడంతో ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ సమ్మయ్య డిమాండ్ చేశాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని గడప గడపకు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గత 2 సంవత్సరాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు స్పష్టంగా వివరించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొమరం మాచోబాద్ జిల్లా కౌటాల మండలం బాలేపల్లిలో నిన్న సాయంత్రం పర్యటించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.